డీటెయిల్స్ చూద్దాం. కర్నూలులో జరిగిన కాల్పుల కలకలంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నగరంలోని జోహారాపురం రోడ్డులో రాత్రి జరిగిన కాల్పుల ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వీఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్స్ జరిగాయి. ఈ పోటీలలో పాల్గొన్న కౌశిక్ అనే వ్యక్తి తన దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకీతో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు అని కర్నూలు డీఎస్సీ రాఘవేంద్ర తెలిపారు. కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తాను సెమీస్లో ఓడిపోయాను అనే నిరాశతో కాల్పులు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాల్పులకు పాల్పడిన కౌశిక్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నామని, బహిరంగంగా కాల్పులు చేయడంపై కేసు నమోదు చేశాము అని, అతని గన్ లైసెన్స్ పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాము అని డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే ఇతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. ఈయన మార్నింగ్ సెమీస్లో ఓడిపోయాము అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.